రైట్. జగిత్యాల జిల్లా ధర్మపురి క్షేత్రంలో ప్రస్తుతం ఆ పట్టణంలో మనం ఉన్నాం. అయితే ఇక్కడ ఒక మహోన్నతమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టారు. తెలంగాణ సంక్షేమ శాఖ మాత్యులు శాసనసభ్యులుగా ప్రభుత్వ విప్గా ఎన్నికైనటువంటి శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, వారి తనయుడు హేమేశ్వర్ కుమార్ గారి ఆధ్వర్యంలో కూడా ఇక్కడ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే ప్రవచనామృతాన్ని ఏర్పాటు చేశారు. నిన్న మనం చూసాం ప్రోగ్రామ్ ఎంత సక్సెస్ అయింది ఆ కార్యక్రమం. అయితే ఇవాళ కూడా ప్రవచనామృతం ఉండబోతోంది. ఒక డాక్యుమెంటరీని కూడా ధర్మపురికి సంబంధించి కూడా రిలీజ్ చేయబోతున్నారు హేమేశ్వర్ కుమార్ గారు. అయితే ఇవాళ కార్యక్రమంలో విశేషాలు ఏంటి? నిన్న మనం చూసాం 10 నుండి 15,000 మంది భక్త బృందం కూడా, భక్తజనులు కూడా పాల్గొన్నారు. ఇవాళ అతిథులు ఎవరెవరు రాబోతున్నారు, ఇవాళ కార్యక్రమాలపై మరిన్ని విశేషాలు తెలియజేయడానికి మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో జగిత్యాల జిల్లా ధర్మపురి ప్రాంతం లోపల శ్రీ బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాల కోసం పెద్ద ఎత్తున ధర్మపురి దైవక్షేత్రంలో ఉన్న గోదావరి తీరాన శ్రీమఠంలో శ్రీ సచ్చిదానంద స్వామి గారి ఆధ్వర్యంలో జరిగేటువంటి ప్రవచనాలకు పెద్ద ఎత్తున నేను రావడం జరిగింది. ఈరోజు కూడా మరి నలుమూలల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొనాలి. ఆ స్వామివారి యొక్క ఏదైతే ప్రవచనాలు ఉన్నాయో మన శ్రీ లక్ష్మణస్వామి దైవక్షేత్రం లోపల వారు చెప్పే గొప్ప ప్రవచనాలు విని వారి ఆశీర్వాదం పొందాలని చెప్పి మనవి చేసుకుంటూ, ముఖ్యంగా ప్రైమ్ అయితే 9 సంబంధించిన న్యూస్ యాజమాన్యాన్ని కానీ సిబ్బందిని కానీ చాగంటి గారికి ఒక కార్యక్రమాన్ని లైవ్ ఇవ్వడం కానీ మొత్తం తెలంగాణ ప్రజలకు వారి గొప్పతనం తెలిసే విధంగా వారు యాజమాన్యం మాకు సహకారం అందించినందుకు మంత్రిగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మరి ఈరోజు ప్రత్యేకంగా గౌరవ ఐటీ శాఖ మంత్రులు నాకు అత్యంత ఆప్తులు ఇండస్ట్రీ మినిస్టర్ గారు పెద్దలు శ్రీధర్ బాబు గారు రావడం జరుగుతుంది. మరి వారి చేతుల మీదుగా శ్రీ లక్ష్మణస్వామి యొక్క డాక్యుమెంటరీ నా తనయుడు హరీశ్వర్ కుమార్ తలంపు ఏదైతుందో అది డాక్యుమెంటరీని ప్రోమో ఈరోజు లాంచింగ్ చేయబోతున్నాం. మరి ఆ ప్రవచనాలు కూడా పెద్ద ఎత్తున మరి ప్రజలంతా విని ఆ స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాలి, వారి యొక్క ఆశీర్వాదానికి పొందాలని చెప్పి మీ ద్వారా మనవి చేస్తున్నాం. సార్, ముఖ్యంగా ఇక్కడున్న ప్రజానికం, భక్తులు, యువత ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఫర్దర్గా ఇలాంటి కార్యక్రమాలను ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఏం చెప్తారు యూత్కి మీరు? ఒకటే నా రిక్వెస్ట్ ఏంటంటే, ఈ ప్రాంత ప్రజలతో ఎమ్మెల్యేగా ఎన్నుకోబడ్డ యువత అనేది దేశానికి కానీ రాష్ట్రానికి కానీ ప్రాంతానికి ఒక వెన్నుముక్క, అంటే ఒక గొప్పగా వారి యొక్క జీవితం ఉండాలి, వారి యొక్క ఆలోచన విధానం యువతకు ఉండాలంటే ఇప్పుడున్న స్పీడ్, ఇప్పుడున్నటువంటి సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్, సెల్ ఫోన్ నుంచి బయటపడాలంటే అసలు మనమేంది, మన భగవంతు దైవ కార్యక్రమం లోపల మన బాధ్యతలు ఏంది, ఆ యొక్క స్వామి వారి యొక్క గొప్పతనం ఏంది, మరి ఆ దేవుని యొక్క ఆశీస్సుల పరంగా మనం తలబెట్టిన ఏ పనిని తలబెట్టినా కూడా ఆ స్వామివారి ఆశీస్సులతో విజయవంతమయ్యే విధంగా మంచి ఆలోచన పరంగా ఆ యువత ముందుకు పోవాలని చెప్పేసి ఇలాంటి గొప్ప యొక్క మహర్షులను తీసుకొచ్చి ఈ ప్రవచనాలు చెప్పడం జరుగుతుంది. భవిష్యత్తులో కూడా జగద్గురు శంకరాచార్యులకు సంబంధించినటువంటి శ్రీ 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 విదేర స్వామి విధిశంకర స్వామివారు అయితే జగద్గురులకు సంబంధించిన ఆ గురువు గారులను కూడా, ఆ పెద్ద గురువు గారు కానీ అదేవిధంగా సంబంధించిన స్వాములం కానీ అందరూ కూడా ఈ ప్రాంతాన్ని తీసుకొచ్చే ఆలోచన చేస్తున్న విషయాన్ని కూడా మీ ద్వారా మనవి చేస్తున్నాం. ఈరోజు ఇంకా గొప్పగా కార్యక్రమం ఉండబోతుంది. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనామృతం ఆధ్యాత్మిక ప్రవచనం ఉండబోతుంది. అదేవిధంగా డాక్యుమెంటరీని, ధర్మపురికి సంబంధించినటువంటి డాక్యుమెంటరీని కూడా ఈరోజు సాయంత్రం మన ఐటీ శాఖ మంత్రి వారి చేతుల మీదుగా కూడా రిలీజ్ చేయబోతున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి సమాచారం. కెమెరామ్యాన్ వంశీతో చందు, ఇక్కడ మంత్రివర్యుల క్యాంప్ ఆఫీస్ నుంచి, ధర్మపురి, జగిత్యాల జిల్లా.